అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మం గారు చెప్పిన 2027 సంవత్సరంలో బంగారం మరియు వెండి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారమే కంటికి మాయమై ఇత్తడికి ఆధిక్యం వస్తుంది. మీకు గుర్తుందా, కిలో వెండి ధర 80,000 రూపాయలు ఉన్నప్పుడు మనం రేటు చాలా ఎక్కువ అని భయపడి కొనడం ఆపేశాం. కానీ ఈరోజు మన కళ్ళ ముందే ఆ వెండి ధర 2,50,000 రూపాయలు దాటేసింది. చూస్తూ ఉండగానే సామాన్యుడి చేతి నుండి వెండి జారిపోయింది. అయితే అసలు షాకింగ్ ముచ్చట అది కాదు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన టెస్లా, యాపిల్ వంటి టెక్ దిగ్గజాలు ఇప్పుడు రాత్రికి రాత్రి చాలా రహస్యంగా వెండిని ఎత్తుక్కుంటున్నాయి. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఒక నిజం తెలిసింది, కానీ అది మనకి తెలియదు. అదేంటంటే ఈ 2026 చివరి కల్లా ప్రపంచంలో వెండి దొరకడం చాలా కష్టం అవుతుంది. అవును, మీరు విన్నది 100% నిజం. మరి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? వెండి ధర కిలో 3,50,000 రూపాయల నుండి ఏకంగా 7,50,000 రూపాయలకు చేరుకుంటుందా? అసలు వెండి వెనుక జరుగుతున్న ఈ రహస్య యుద్ధం ఏంటి? మరోవైపు బ్రహ్మం గారి కాలజ్ఞానం వెండి గురించి ఏమని హెచ్చరించారు? ఈరోజు మనం ఈ వీడియోలో వెండి గురించి, అలాగే సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెండింటినీ కలిపి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం డబ్బు గురించి విషయం మాత్రమే కాదు, మీ భవిష్యత్తు మరియు అస్తిత్వం గురించి కూడా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ గమనించాలి. బంగారం వేరు, వెండి వేరు. మామూలుగా బంగారం అనేది కేవలం లాకర్లలో దాచుకోవడానికి లేదా అలంకరణకి మాత్రమే పనికొస్తుంది. కానీ వెండి అలా కాదు. ఈరోజు మీరు వాడుతున్న ప్రతి స్మార్ట్ ఫోన్ నుండి రోడ్డు మీద దొరికే ఎలక్ట్రికల్ కార్ల వరకు, మీ ఇంటిపై ఉండే సోలార్ ప్యానెల్స్ నుండి 5G టవర్స్ వరకు ప్రతి దాంట్లోనూ వెండి ఉండాల్సిందే. వెండి లేకపోతే ఈ మోడర్న్ టెక్నాలజీ అనేది పూర్తిగా ఆగిపోతుంది. దీన్నే ఇండస్ట్రియల్ డిమాండ్ అని కూడా అంటారు. సరిగ్గా ఇక్కడే అసలు గండం పొంచి ఉంది. అదేంటంటే మార్కెట్లో వెండి దొరక్కపోతే తమ ప్రొడక్షన్ ఆగిపోతుందని యాపిల్ మరియు టెస్లా వంటి కంపెనీలు భయపడుతున్నాయి. అందుకే ఈ కంపెనీలు ఇప్పుడు మనలాగా లోకల్ షాపుల దగ్గరకు రావడం లేదు. నేరుగా గనుల దగ్గరికే వెళ్ళి భూమిలో నుంచి తీయబోయే వెండి మొత్తాన్ని మాకే కావాలని అగ్రిమెంట్లు రాసుకుంటున్నారు. చూడండి, పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో ఒక్కసారి మీరే ఆలోచించండి. అసలు మీకు ఎప్పుడైనా అనిపించిందా, మన కళ్ళ ముందే వస్తువుల ధరలు ఎందుకు ఇలా ఆకాశాన్ని అంటుతున్నాయని? ముఖ్యంగా వెండి విషయంలో ఈ సంవత్సరం జరిగిన మార్పులు ఎవరు ఊహించినవి? బిజినెస్ అనలిస్టుల ప్రకారం ఈ ఏడాది వెండికి ఏకంగా 147% రిటర్న్స్ ఇచ్చింది. అంటే మీరు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే అది ఇప్పుడు 247 రూపాయలు అయ్యేది. ఇలాంటి గ్రోత్ ఉంటుందని గతంలో ఎవ్వరూ ప్రిడిక్ట్ చేయలేదు. పైగా ప్రపంచ మార్కెట్లో కూడా దీని పరిస్థితి అలాగే ఉంది. గతంలో వెండి ధర 25 నుండి $30 మధ్య ఉండేది, కానీ ఇప్పుడు అది ఒక్కసారిగా పెరిగిపోయింది. రాబోయే కాలంలో ఇది $200లకు చేరుతుందని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే మన కరెన్సీలో కిలో వెండి 7,50,000 రూపాయలు అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దీన్ని గోల్డ్ సిల్వర్ రేషియో అంటారు. చరిత్ర ప్రకారం ఎప్పుడైతే బంగారం ధర భారీగా పెరుగుతుందో వెండి కూడా దాన్ని పెరిగి అనుసరిస్తుంది. అయితే బంగారం ధర ఇప్పటికే ఆకాశంలో ఉంది, కానీ వెండి ఇప్పటికే టేకప్ తీసుకుంటుంది. ఇది ఒక రబ్బర్ బ్యాండ్ని వెనక్కి లాగినట్టు. ఎంత గట్టిగా లాగితే వదిలినప్పుడు అంత వేగంగా ముందుకు వెళ్తుంది. వెండి ఇప్పుడు సరిగ్గా ఆ పాయింట్ దగ్గరే ఉంది. అందుకే 3,50,000 రూపాయలు అనేది పెద్ద దూరంలో ఏం లేదు. అయితే ఇది కేవలం టెక్నాలజీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. మన పురాతన గ్రంథాల్లో కూడా దీని గురించి ప్రస్తావన అనేది ఉంది. శతాబ్దాల క్రితమే బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వెండి గురించి ఒక విచిత్రమైన జోస్యం చెప్పారు. అదేంటంటే
ఆయన రాసిన తాళపత్ర గ్రంథాల్లో రాబోయే కాలంలో బంగారం మట్టి పాలవుతుంది, కానీ వెండి మాత్రం రాజ్యయోగం పొందుతుందని రాశారు. దీని అర్థం బంగారం విలువ పడిపోతుందని కాదు, కానీ మనిషికి అది ఉపయోగపడని రోజులు వస్తాయని ఆయన ఉద్దేశం. ఒక్కసారి ఊహించుకోండి, భవిష్యత్తులో భయంకరమైన కరువు వస్తే, తినడానికి పిడికెడు బియ్యం దొరకని రోజులు వస్తే, మీ మెడలో ఉన్న లక్షల విలువైన బంగారం మిమ్మల్ని ఆకలి నుండి కాపాడగలదా? అప్పుడు బంగారం కేవలం మట్టితో సమానం. కానీ అదే సమయంలో వెండికి ప్రాధాన్యత అనేది పెరుగుతుందని ఆయన చెప్పారు. రాగి ఇత్తడి అవుతుంది, వెండి బంగారం అవుతుంది, కాబట్టి బంగారం మట్టి అవుతుంది అన్నది ఆయన మాట. నిజానికి సనాతన ధర్మంలో వెండికి ఒక ప్రత్యేకత స్థానం అనేది ఉంది. వెండి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, అది పవిత్రతకు చిహ్నం. పూర్వకాలంలో ఋషులు నీటిని శుద్ధి చేయడానికి వెండి పాత్రలనే వాడేవారు. విషాన్ని హరించే శక్తి వెండికి ఉందని మన పురాణాలు చెప్తున్నాయి. రాబోయే కాలంలో గాలి కలుషితమై, నీరు విషతుల్యమై, కొత్త కొత్త రోగాలు మనిషిని పీడిస్తున్నప్పుడు అప్పుడు కేవలం ప్రకృతి సిద్ధమైన లోహాలే మనిషిని రక్షిస్తాయి. అందుకే కలియుగాంతంలో మనిషి ప్రాణాన్ని నిలబెట్టే సంజీవని వెండి అవుతుందని బ్రహ్మం గారు ఆనాడే అన్నారు. ఇది ఇలా ఉంటే, ఈ 2026 దాటాక గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే మొదట పోయేది కరెంట్, ఆ తర్వాత ఇంటర్నెట్. అప్పుడు మీ ఫోన్పే లేదా ఏవీ పని చేయవు. బ్యాంకులు మూతపడితే మీ అకౌంట్లో ఉన్న కోట్ల కేవలం నెంబర్గానే మిగిలిపోతాయి. ఆ గడ్డు కాలంలో బయట మార్కెట్లో ఏది చెల్లుబాటు అవుతుందో తెలుసా? కేవలం వెండి నాణ్యాలు మాత్రమే కరెన్సీగా మారుతాయి. చరిత్రలో ఏ సామ్రాజ్యం కూలిపోయినా చివరికి నిలబడింది వెండి మాత్రమే. ఇక్కడ మీరు ఒక విషయం గమనించారా? ప్రకృతి సిద్ధమైన వెండి నిల్వలు భూమిలో క్రమంగా తగ్గిపోతున్నాయి. ఇక శాస్త్రవేత్తలు చెబుతున్న మాట వింటే వెన్నులో వణుకు పుడుతుంది. బంగారం ఎప్పుడూ లాకర్లలో భద్రంగా ఉంటుంది, కానీ వెండి అలా కాదు. మనం వాడే ఫోన్లు, కంప్యూటర్లు, సోలార్ ప్యానల్స్లో వెండి కాలిపోతుంది, మాయమైపోతుంది. ఒక్కసారి వాడిన వెండిని మళ్ళీ వెనక్కి తీయడం దాదాపు అసాధ్యం. అంటే ఒకవైపు దేవుడు సృష్టించిన వెండి తరిగిపోతూ ఉంటే, మరోవైపు టెక్నాలజీ అనే రాక్షసుడు దాన్ని మింగేస్తున్నాడు. అందుకే భవిష్యత్తులో మీరు ₹1,00,00,000 సంచిలో పెట్టుకెళ్ళిన తులం వెండి అనేది దొరకని రోజులు వస్తాయని కాలజ్ఞానం చెబుతుంది. అసలు విషయానికి వస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యుని పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక్క మధ్యతరగతి వ్యక్తి తులం బంగారు కొనాలంటే ₹1,40,000 దాటింది. అది చాలా కష్టమైన పని. బంగారం ఇప్పుడు కేవలం ధనవంతులు ఆస్తిగా మారిపోయింది. మరి సామాన్యుడికి మిగిలిన ఆస్తి ఏంటి? అదే వెండి. అందుకే దీన్ని పేదవాడి బంగారం అంటారు. కానీ రేపు పొద్దున్నే ఇది కూడా ₹3,50,000 నుండి ₹5,00,000 వరకు దాటితే అది కూడా మనకు అందదు. అప్పుడు మనం కేవలం చూస్తూ మాత్రమే ఉండిపోవాల్సిందే తప్ప ఏం చేయలేని పరిస్థితి ఇది. బయట పెట్టడానికి చెప్తున్న మాటలు కాదండి, ఇది డేటా మరియు చరిత్ర ఇస్తున్న హెచ్చరిక. 80,000 ఉన్నప్పుడు రేపు చూద్దామని ఎలాగైతే వదిలేశామో ఇప్పుడు కూడా అలాగే వదిలేస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదనే చెప్పాలి. ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఇక టీవీ బ్యాటరీ తయారీలో వెండి పాత్ర చాలా కీలకమైంది. అలాగే సోలార్ ప్యానెల్స్లో మీరు గమనిస్తే తెల్లటి గీతలు అనేవి కనిపిస్తాయి, అది వెండి పేస్ట్. ప్రపంచవ్యాప్తంగా ఎకానమీలు అన్నీ గ్రీన్ ఎనర్జీ వైపు మళ్ళుతున్నాయి. దీనివల్ల వెండికి ఉండే డిమాండ్ అనేది అమాంతంగా పెరిగిపోయింది. ఒకవైపు గనులు ఖాళీ అవుతున్నాయి, మరోవైపు డిమాండ్ పెరుగుతుంది. ఈ గ్యాప్ వల్ల ధరలు అనేవి నియంత్రణ లేకుండా పెరిగిపోయే ప్రమాదం అనేది ఉంది. అందుకే నిపుణులు ఏమంటున్నారంటే, వెండి ఎప్పుడు ముందుగా వచ్చే ఇన్వెస్టర్లకి మంచి లాభాలు అనేవి ఇస్తుంది, ఆలస్యంగా వచ్చే వాళ్ళకి శిక్షిస్తుంది. బ్రహ్మం గారు మనకు ఇచ్చిన హింట్ ఏంటంటే, బంగారం మోజులో పడి అసలైన దాన్ని వదిలేయకు అని.
40,000 రూపాయలు పెట్టి ఒక చిన్న బంగారు మొక్క కొనే బదులు అదే డబ్బుతో కొంత వెండిని కొని ఇంట్లో పెట్టుకుంటే అది మీ ఇంటికి రక్షణగా నిలుస్తుంది. రేపు ఏ ఆపద వచ్చినా కూడా ఆ వెండి మిమ్మల్ని ఆదుకుంటుంది. దీన్ని ఒక వ్యాపారంగా చూడకండి, ఒక సిద్ధతగా చూడండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవాలంటే బంగారు ఒకటే ఉంటే సరిపోదు. ఆ తల్లి సోదరుడైన చంద్రుడి అంశ కలిగిన వెండి కూడా ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా మేల్కొనండి. 4,40,000 రూపాయల బంగారాన్ని చూసి నిరాశపడకండి. మీ కళ్ళ ముందు వెండి రూపంలో గొప్ప అవకాశం అనేది ఉంది. కనీసం కొని వెండి నాణ్యాలైనా లేదా పూజకి వాడే వెండి వస్తువులైనా కొని భద్రపరచుకోండి. ఎందుకంటే వెండి ఇప్పుడు కేవలం ఒక లోహం నుండి ఒక అత్యవసరమైన వస్తువుగా మారుతుంది. 2026 మరియు 2027 నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో ఎవ్వరూ ఖచ్చితంగా చెప్పలేరు. కానీ సిద్ధంగా ఉండడం మన ధర్మం. ఆనాడు కాలజ్ఞానంలో చెప్పింది ఈనాడు టెక్నాలజీ గారడిలో కానీ సిద్ధంగా ఉండడం మన ధర్మం. ఆనాడు కాలజ్ఞానంలో చెప్పింది ఈనాడు టెక్నాలజీలో గారడిలో జరుగుతుంది. ఇండస్ట్రియల్ డిమాండ్ ఒకవైపు, ఆధ్యాత్మికత హెచ్చరికలు మరోవైపు వెండి ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. బంగారు బస్సు ఆల్రెడీ వెళ్ళిపోయింది. వెండి బస్సు ఇప్పటికిప్పుడే కదులుతోంది. ఈ బస్సు ఎక్కాలా వద్దా అనే పూర్తిగా మీ నిర్ణయం. అయితే చివరికి మిమ్మల్ని ఒక ప్రశ్నగా అడగాలనుకుంటున్నాను. ఒకవేళ భవిష్యత్తులో టెక్నాలజీ ఆగిపోయి కరెన్సీ నోట్లు చెల్లకుండా పోతే మీరు దేనిపై ఆధారపడతారు? మీరు పోగు చేసుకున్న బంగారంపై లేక కాలజ్ఞానం చెప్పిన వెండిపైన ఆలోచించి కామెంట్లో అందరితో పంచుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.